ఆదర్శవంతమైన భర్త ఎవరు? ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల కారణం ఏమిటి అంటే అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటి అంటే మనం సమాజంలో చూస్తున్నాము. సమాజంలో ప్రస్తుతము అతి ఎక్కువగా తలాఖ్ అంటే విడాకులు, ఖులా ఇలా వీటి వల్ల ప్రజలు విడిపోతూ ఉన్నారు. భార్యాభర్తలు కలిసి జీవించడం కష్టమైపోతుంది. ఎవరూ కూడా సర్దుకొని ముందుకు వెళదాము అన్న ఆలోచనలో వెళ్ళలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మనము ఒక మంచి భర్తగా ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇన్షాల్లా మీ ముందు చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంతకు ముందు కూడా ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. భార్యాభర్తల అనుబంధం మరియు హక్కులు అని ఒక అంశం, అలాగే ఆదర్శ మహిళ ఎవరు అనేది ఒక అంశం. మరి ఈరోజు ఆదర్శవంతమైన భర్త ఎవరు, ఆయనలో ఉండవలసినటువంటి గుణగణాలు ఏమిటి అనే విషయాన్ని చర్చించి దాని ప్రకారంగా జీవితం గడిపేటటువంటి ప్రయత్నం మనమందరము చేద్దాం ఇన్షాల్లా. మరి మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్ని పరిశీలన చేసామనుకోండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఆయిషా సిద్దికా రజల్లాహు వారి కథనం ఏం తెలియజేస్తున్నారు? ఖైరుకుం ఖైరుకుం లి అహలి, మీలో అందరికన్నా ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే తమ కుటుంబం పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో, తమ భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారు అందరికంటే ఉత్తములు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూడండి, మనందరిలో కల్లా ఉత్తములు ఎవరు, మంచివారు ఎవరు అంటే ఎవరైతే తమ భార్యల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారు అందరికంటే ఉత్తములు. అంటే మనము ఆదర్శవంతమైన భర్త అవ్వాలి అంటే మొట్టమొదటి లక్షణం ఏమిటి? మనము మన ఇంటి వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. సుబ్హానల్లాహ్, ఎంత మంచి విషయం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూడండి, అంటే మనము ఉత్తమంగా ఉన్నప్పుడు మన భార్యలతో ఆదర్శవంతమైన భర్త అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా లేదండి, నేను చిన్నప్పటి నుంచి ఒక వాతావరణంలో పెరిగాను, నేను ఇలాగే ఉంటాను, మా కుటుంబ సభ్యులందరికీ కోపం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వచ్చిన వారే సర్దుకుపోవాలి అంటే ఎంత మాత్రము కుదరదు సోదరులారా. ఎందుకని అంటే ఒక కుటుంబం నిలబడాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడవలసి వస్తుంది. ఇద్దరు కలిసికట్టుగా ఉంటేనే ఆ కుటుంబము సక్రమంగా నిలబడుతుంది. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. హజ్జతుల్ విదా, ఆఖరి హజ్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి ఈ హజ్ ప్రసంగంలో అనేక విషయాలు తెలియజేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేని గురించి అంటే జాగ్రత్తగానండి. ఇస్తౌసు బిన్ నిసాయి ఖైరా, మీరు ఆడవారి పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. సుబ్హానల్లాహ్. మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి అందరి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చివరి హజ్లో తెలియజేస్తున్నారు. మరియు ఫఇన్నమా హున్న అవానిన్ ఇందకుం, ఎందుకంటే వారు మీ దగ్గరికి వచ్చారు అంటే ఎవరు? స్త్రీలు ఎప్పుడైతే మన వివాహంలోకి వచ్చారో వారు వివాహంలోకి రావడం కాదు, మన బాధ్యతలోకి వచ్చినట్లు. వారు అందరినీ వదిలేసి మన దగ్గరికి వచ్చారు అంటే వారి పూర్తి బాధ్యత మనదైపోతుంది సోదరులారా. కాబట్టి మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, వారు మన దగ్గరికి వచ్చారంటే వారి పూర్తి బాధ్యత మనది. ఎలాగైతే మనము నమాజ్ చేసే విషయంలో దైవప్రవక్త యొక్క సున్నతులు పాటిస్తుంటాము, హజ్ చేసే విషయంలో, ఉమ్రాలు చేసే విషయంలో, లేకపోతే మనము రోజాలు ఉండే విషయంలో, దాన ధర్మాల విషయంలో, ప్రతి విషయంలో మనం ఏం ఆలోచిస్తుంటాము? మనము సున్నత్ ప్రకారం ఈ పని చేయాలి అనుకుంటుంటాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ కూడా అదే. ఖైరుకుం ఖైరుకుం లి అహలి వ అనా ఖైరుకుం లి అహలి, మీలో అందరికంటే ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే తన కుటుంబ సభ్యులతో ఉత్తమంగా వ్యవహరిస్తారో, నేను అందరికంటే నా కుటుంబ సభ్యుల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తాను. చూసారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబ సభ్యులతో ఉత్తమంగా వ్యవహరించేవారు. మరి మనము ఆ విధంగా ఉండేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి.